పల్నాడు జిల్లా గురిజాల మండలంలో రాజకీయ ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పులిపాడు దైద మార్గ మధ్యంలో టీడీపీ సీనియర్ నాయకుడు బత్తుల ఏడుకొండలపై వైసీపీ శ్రేణులు మూకుమ్మడి దాడికి పాల్పడ్డాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో ఏడుకొండలు కాళ్లు విరిగి పరిస్థితి విషమించడంతో గురిజాల నుంచి గుంటూరు ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. ఈ ఘటనను రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణించిన టీడీపీ నాయకులు నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేసి కేసు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం పల్నాడు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు పోలీసులు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మండల తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన బత్తుల ఏడుకొండలు పేల్కుట్ట గ్రామం, ఆయన్ని వైసీపీ కార్యకర్తలు దుర్మార్గమైన చర్య. ఆయన గురజాల నుంచి స్వగ్రామానికి ఒంటరిగా వెళుతూ మరి మార్గ మధ్యంలో ఒక వైసీపీ కార్యకర్తలు ఒక 5-6 మంది కలిసి ఆయన్ని చంపాలని ప్రయత్నం చేయటం. ఆ క్రమంలో ఆయన పూర్తిగా గొడ్డళ్లతోటి రాడ్లతోటి ఆయన మీద దాడి జరిగింది. ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఇప్పుడే ఆయన్ని గుంటూరు తరలించారు. వైసీపీ ప్రభుత్వం అధికారం పోయిన తర్వాత కూడా వాళ్ళ దుర్మార్గ చర్యల్ని మానుకోవట్లేదు. వాళ్ళ నర్సాపేటలో ఉండే గురజాల మాజీ శాసనసభ్యులు ఇక్కడ అరాచకం జరిగితేనే మరి బాగుంటుందని వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టడం, తెలుగుదేశం పార్టీ వాళ్ళని బెదిరిస్తే మనం మనగలగొచ్చనే ఉద్దేశంతో ఈ అరాచకాలకు పాల్పడుతూ ఉన్నారు. ఇలాంటి దుర్మార్గాలకి అరాచకాలకి తెలుగుదేశం పార్టీ భయపడదు. రాంబాబు కొద్దిగా పైకాను, కొద్దిగా పైకి చాలు చాలు పైకి లాగు, పైకి లాగు, సత్త పైకి లాగు. పైకి